చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడవడేని, దయయు సత్యంబులోనుగా దలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన బౌహరమగునట, పలికెద వేరొండుగాత పలుకగనేలా. నేను పలికేది భాగవతమట, నా చేత పలికించే విభుడు ఆ రామచంద్రుడట. అలా పలికితే మళ్ళీ పుట్టుక లేకుండా పోతుందంట. సరే, అలాగే పలుకుతాను. మరో కథ నేనెందుకు చెప్పాలి, భాగవతమే చెబుతాను. ఇంతకు ముందు భాగంలో శ్రీకృష్ణుడు బకాసురుణ్ణి వధించడం గురించి చెప్పుకున్నాము. ఈరోజు శ్రీకృష్ణుణ్ణి శ్రీమదాంధ్ర మహాభాగవతంలో దశమస్కందంలోని శ్రీకృష్ణుడు గోపకులతో బంతి చల్దులు తినడము, అగాసురుణ్ణి చంపేదానిని తెలుసుకుందాము. ఒకరోజు బలరామకృష్ణులు అడవులో బంతి చల్దులు తినాలి అని అనుకున్నారు. అందుకోసమే ఉదయమే లేచి వెంటనే తమ లేగ దూడలను లేపి చక్కని శబ్దం చేసే కొమ్ముబూరాలుదారు. ఆ శబ్దం విని మేల్కొని తొందరగా గోపకులు చలిది కావడులు భుజాన వేసుకొని సిద్ధమైన భక్షాలు కట్టుకొని చెప్పులు వేత్రదండాలు ధరించి లెక్కకు మించిన తమ తమ ఆవుదూడల సముదాయాలను చప్పుడు చేసి ఆయాసపడుతూ అడవిలో ప్రవేశించి కొమ్ముబూరలు పూరిస్తూ వేణువులు ఊదుతూ తుమ్మెదలతో సమానంగా పాడుతూ నెమళ్లతో ఆడుతూ కోకిలతో కలిసి కూస్తూ చిలుకలను చేరి చప్పుడు చేస్తూ ఆకాశములో ఎగిరే పక్షుల నీడల్లో నడుస్తూ పొదరిళ్లలో దూరుతూ మెరకవాగులు దాటుతూ హంసల దగ్గర నడుస్తూ కొంగలను చూసి నిలుస్తూ బెగ్గురు పక్షులను అదిలించి బాధిస్తూ నదీ జలాల్లో స్నానము చేస్తూ తీగ ఉయ్యాలలూగుతూ పల్లములలో దాక్కుంటూ దూరంగా పరుగులు పెడుతూ కోతులతో కలిసి చెట్లెక్కుతూ పండ్లు తింటూ వాటి రసాలు ఆస్వాదిస్తూ ఆకాశానికి ఎగురుతూ నీడలు చూసి నవ్వుతూ కయ్యానికి కాలు దువ్వుతూ ఎగురుతూ రాలుతూ సోలుతూ ఎన్నో వికారాలు ప్రదర్శిస్తూ ఉన్నారు. ఒకని చలిది కావడిని మరొకడు మోసగించి దాస్తున్నాడు. వాని నుండి మరొకడు దొంగిలించిపోతుండే ఇంకొకడు దాన్ని మళ్ళీ తెచ్చి మొదటి వానికిస్తున్నాడు. ముందుగా ఒకడు ఆదమరిచి నడుస్తూ ఉంటే వెనుకనే ఒకడు పెద్ద బొబ్బలు పెట్టితే వాడు ఉలిక్కి పడుతున్నాడు. ఒక్కసారిగా వెనుకకు వచ్చి ఇంకొకని కనులు మూస్తుంటే మరొకడు నవ్వుతూ ఉన్నాడు. తీయని కజ్జం ఒకడు కోపంతో ఒడిసి పట్టుకొని త్రోసివేస్తే మరొకడు మీదపడి దాన్ని తీసుకొని ఆవులలో కనపడకుండా ఇటు అటు దాక్కుంటున్నాడు. ఈ విధంబున శ్రీకృష్ణుడు ముందు నడుస్తూ ఉండగా అతనిని నేనే ముందు ముట్టుకుంటానని పందెం వేసి పరిగెత్తి అతనిని ముట్టుకున్నవాడు ఓడిపోయిన వానిని చూచి నవ్వుతున్నాడు. ఏ పరాత్పరుని పాద పరాగాన్ని కూడా దర్శించటం సాధ్యం కాదు. అటువంటి హరిని కౌగిలించుకుంటూ చెట్టా పట్టాలు వేసుకొని తన్నుతూ గుద్దుతూ నవ్వుతూ మీదపడి ఆడుతూ వినోదించే ఆ గోపకుమారుల భాగ్యం ఎంతని చెప్పగలము. చుట్టాలకు బ్రహ్మానందం కలిగిస్తూ భక్తులకు దైవమై మందబుద్ధులకు బాలుడైన హరి యొక్క స్నేహం పొందారు ఆ గొల్లపిల్లలు. ఇంత పుణ్యాత్ములు ఉన్నారా అని చెప్పి శుక మహర్షి ఇంకా ఇలా అన్నాడు. దేవతలు అమృతపానం చేసినా తమను తాము నమ్మలేక ఒక రాక్షసుని చావు కోసం ఎదురు చూసేవారు. ఆ రాక్షసుని పేరు అగుడు. వాడు బకునికి తమ్ముడు. తన అన్న మరణం తెలిసి ఈ అగాసురుడు కంసుని ఆజ్ఞతో బకవైరి అయిన కృష్ణుని గోపాలకులతో సహా చంపుతాను అని రోషంతో వచ్చాడు. బాలుర ప్రాణాలు హరించినందుకు మారుగా రామకృష్ణులను చంపితే అందరినీ అంటే గోపబాలురందరినీ చంపివేసినట్లే అని నిశ్చయించుకున్నాడు. ఇలా నిశ్చయించుకొని యోజనం పొడవు, పర్వతమంత ఆకారం, కొండ శిఖరాల వంటి కూరలు, ఆకాశమంతా వ్యాపించిన నల్లటి మేఘాల వంటి పెదవులు, గుహలను మించిన ఇగుళ్ళ సందులు, అంధకారం నిండిన నోటి లోపలి భాగం, దావాగ్ని జ్వాలల వలె భయంకరమైన చూపులు, వేడిగా ఉన్న ఉచ్ఛ్వాస నిశ్వాసములు కలిగి నేల మీద నాలుకలు చాచి ఘోరమైన కొండచిలువ రూపంలో అఘాసురుడు పడుకొని ఉన్నాడు. వెంటనే ఇప్పుడే ఆవు దూడలను గోపాలకుల పిల్లలను కృష్ణునితో సహా అందరూ గీపెట్టేటట్లు మింగుతానని ఆ పాపి త్రోవలో పడుకొని ఉన్నాడు. ఆ సమయంబున
ఒక అడవి కొండ చిలువ పెద్ద కొండ వంటి శరీరంతో దావాగ్ని జ్వాలల వలె ప్రచండమైన నిట్టూర్పులతో భయంకరమైన పెద్ద నాలుకతో మనలను తినివేద్దామని చూస్తూ భయంకరంగా మన ముందు సాగి ఉంది. చూచారా అని గోపాలురు ఒకరికొకరు చూపుకున్నారు. బకాసురుని చంపిన కృష్ణుడుండగా మనం భయపడటం ఎందుకు? రా, దాటిపోదాం. కాక అది కుటిలతతో మనని మింగితే అది కృష్ణుని చేతిలో చచ్చి ఆ బకుని వెనకాలే పోతుంది అని కృష్ణుని చూసి ఉత్సాహంతో ఒకరి మీద ఒకరు చేతులు వేసుకొని నవ్వుతూ అడ్డు లేకుండా పోతున్నారు. వీరిని చూసి కృష్ణుడు తన మనస్సులో, ఈ బాలకులంతా ఈ పాము రాక్షసుడని ఎరుగరు. పాపం, నేనున్నానని మూఢంగా నిర్భయులై ఎదుర్కొన్నారు. తమ దూడల సమూహంతో సహా పాము నోట్లో ప్రవేశించారు. ఆ రాక్షసుని వంచనకు కోపంతో వారి వెంట తాను ప్రవేశించాడు. అప్పుడు ఆ అఘాసురుడు వారినందరినీ తినివేయాలని ఆవేశంతో ప్రళయాగ్ని జ్వాలల వంటి నాలుకలతో అగ్నిస్వరూపుడై వారినందరినీ మృంగివేశాడు. మాధవునిపై ఉంచిన మనోవ్యాపారంతో సంచరించే ఆ చిన్న గొల్ల పిల్లలను, చద్ది మూటలను మోస్తున్న గోపకులను మృంగివేశాడు ఆ అఘాసురుడు. ఇలా పెద్ద పాము చేత మృంగపడుతున్న స్నేహితుల సముదాయాన్ని చూసి కృష్ణుడు, గోపకులు, దూడలు కలిసి అంతా ఉత్సాహంగా వచ్చేవారు కదా. కృష్ణ, ఇప్పుడు మా కొడుకులు రావటం లేదేమిటి అని అంటే గోపికలకు నేనేమి సమాధానం చెప్పాలి? ఈనాడు పాము నోటికి గోపకుమారులకు లంక పెట్టాడు విధి. ఆ విధి చాలా క్రూర కృత్యాలు చేస్తాడు కదా అని భావించాడు ఆ కృష్ణుడు. ఆ పద్మాక్షుడు సర్వము చూడగలడు, తన్ను ఆశ్రయించిన వారి బంధాన్ని విడిపించగలడు. అప్పుడు ఆకాశచారులు మొరపెట్టుకుంటున్నారు, రాక్షసులు చూసి గర్వంతో మిడిసిపడుతున్నారు. అప్పుడు ఆ బాలకృష్ణుడు ఆ సర్పం కంఠాన్ని ఒత్తుతూ బాలుర వెనుక తాను ప్రవేశించి ఆ రాక్షసుడికి ఊపిరాడకుండా కంఠం మూసుకపోయేటట్లుగా శరీరం పెంచేశాడు. ఊపిరాడక లోపలి ప్రాణవాయువుల ఒత్తిడికి దాని పొట్ట ఉబ్బిపోయింది. ప్రాణవాయువు ఎటూ పోలేక దాని ప్రక్కలు బద్దలు చేసుకుంటూ పెద్ద ధ్వనితో బయటకు పోయింది. క్రూరమైన పాము యొక్క పెద్ద కడుపులో ఉన్న గోవులు, దూడలతో సహా తన కరుణ అనే అమృత వర్షంతో బ్రతకడం చూసి దూడలు, వారు, తాను కూడా ఆ పాము ముఖద్వారం నుండి బయటకు వచ్చాడు. అప్పుడు కృష్ణుడు మబ్బుల చాటు నుండి నక్షత్రాలతో సహా వచ్చిన చంద్రుని వలె ప్రకాశించాడు. దేవతల కోసం బ్రహ్మాండమందా వ్యాపించి బలిచక్రవర్తిని తిరస్కరించి పెరిగిన బ్రహ్మచారి గోపకుల కోసం ఒక పాము గొంతు బ్రద్దలయ్యేటట్లు పెరగలేడా? అప్పుడు ఆ పాము శరీరం నుండి ఒక అద్భుతమైన వెలుగు దిగంతాలను వెలిగిస్తూ ఆకాశంలోకి వచ్చింది. వెంటనే ఆవులు, బాలురు బెదిరేటట్లు కృష్ణుని శరీరంలో చేరింది. ఆ కృష్ణుని చేత ప్రాణాలు పోవడం చేత శుద్ధ సత్వమై ఆ వెలుగు ప్రకాశించింది. తన రూపాన్ని ఒకసారి అయిన మనసులో నిలుపుకున్న పాపాత్ముణ్ణి కూడా శ్రీహరి తనలో చేర్చుకుంటాడు కదా. తాను మృంగిన వాణిని తనలో చేర్చుకోడా? ఆ సమయంలో దేవతలు పూలవాన కురిపించారు. రంభాది అప్సరసలు ఆడారు, గంధర్వులు పాడారు, మేఘాలు మృదంగాల వలె శబ్దించాయి, సిద్ధుల సమూహాలు జయ జయ ధ్వానాలు చేశారు. ఆ వాద్యాలు, జయ జయ ధ్వానాలు, ఆ పాటలు, ఆటలు బ్రహ్మదేవుడు విని ప్రీతితో భూలోకానికి వచ్చి, నేడు ఈ గోప బాలకులను సర్పరాజు హింసిస్తే ఈ బాలకుడెట్లా బ్రతికాడు, బాగుంది మేలు అంటూ ఆశ్చర్యపోయాడు ఆ బ్రహ్మదేవుడు. ఆ తరువాత కొన్ని రోజులకు ఆ పాము చర్మం ఎండిపోయి చాలా కాలం గోప బాలకులకు ఆటలాడుకునే బిలంగా అయింది. ఇలా కౌమార విహారంలో 5వ ఏట కృష్ణుడు అఘాసురుని చంపి తమ్ము రక్షించాడని, 6వ ఏట ఇది పౌగండమని గోపకులు అనుకుంటూ ఉంటారు అని చెబితే పరీక్షిత్తు శుకమహర్షితో ఇలా అన్నాడు: 5 ఏళ్ళు కౌమారము అని, తరువాత 5 ఏళ్ళు పౌగొండమని అంటారు కదా. 5 ఏళ్ల వాడైన కృష్ణుని ఈ చరిత్ర పౌగొండమని గోపబాలురంతా తలుస్తారు అన్నావు కదా. ఎలా తలుస్తారు వారు? నిరుడు చేసిన పని ఇప్పుడు చేశాడు అని ఎలా చెబుతాము? ఇదంతా నాకు వరుసగా తెలుపుము అనగానే శుకమహర్షి యోగదృష్టితో చూసి కొద్దిసేపు ఆలోచించి,
రాజా విను, నీవు చక్కని వినయపరుడవు. ఇది చాలా రహస్యమైనదని పెద్దలు చెబుతారు. నీ ఆలోచన శిష్యులకు చాలా అవసరమైనది. ప్రియురాలి వార్తలు ప్రియులకు సదా ప్రియమైనట్లే ప్రియుడైన శ్రీహరి చరిత్రలు ప్రియ భక్తులందరికీ సదా ప్రియంగానే ఉంటాయి కదా అని చెప్పి శుకుడు పరీక్షిత్తు మహారాజుతో ఇలా అన్నాడు. అలా అఘాసురుని నోటిలో చిక్కుకున్న దూడలను గోపకుమారులను బ్రతికించి శ్రీకృష్ణుడు వారితో చాలా దూరం వెళ్ళి ఒక సరస్సును చూశాడు. అది స్వచ్ఛమైనది, లోతై విశాలమైన సరస్సు అది. అందులోని పద్మాలు చెంగల్వలలోని తేనెను క్రోలి తుమ్మెదలు జంటల జుంకారాలు చేస్తున్నాయి. ఆ చెరువు నీటిలోనూ లతలోనూ విహరిస్తున్న కలహంసల కోలాహల ధ్వనులు సరస్సు అంతటా వ్యాపిస్తున్నాయి. పిల్లగాలుల తుంపురులతో ఆ కాసారం మనోహరంగా ఉంది. ఆ సరస్సును చూసి దాని అందానికి మెచ్చుకుంటూ గాలికి త్వరగా కదిలే అలల తుంపురులకు వారి శరీరాలు గగురుపాటు నొందుతున్నాయి. చెరువు గట్టులపై వృక్షాలకు కాయల పండ్ల బరువులతో చెట్లు వంగిపోతున్నాయి. పచ్చటి నీడల్లో ఉన్న ఇసుక తిన్నెల వైశాల్యం చూసి వేడుక కలిగి స్నేహితులతో కృష్ణుడిలా అన్నాడు. బాలకులారా, ఎండ వేడిమికి మగ్గిపోయారు, ఆకలి బాధతో ఉన్నారు. ఇంకా ఆలస్యం ఎందుకు? రండి, చందులు తినడానికి ఈ చక్కని చోటికి రండి. ఇక్కడ సమీపంలో దూడలు నీరు త్రాగి పచ్చగడ్డి తింటూ ఉంటాయి. మనం సంతోషంతో చల్ది అన్నం ఆరగించుదాము, రండి అనగానే సరే అలాగే అని దూడలను ఉత్సాహంతో నిర్మలమైన నీళ్లు త్రాగించి దట్టంగా పచ్చిక ఉన్న పల్లపు ప్రదేశాల్లో నిలిపారు. గోపకులు చక్కని చల్ది అన్నం చిక్కాలు విప్పారు. రాజా, పద్మము యొక్క బొడ్డు చుట్టూ గుంపులుగా ఉన్న రేకుల వలె కృష్ణుని చుట్టూ గోపకులు కూర్చున్నారు. కృష్ణుని చూస్తూ రాళ్ళు, లేత ఆకులు, గడ్డి పరకలు, చిక్కాలు, పువ్వులు, ఆకులు అన్నీ కంచాలుగా చేసుకొని గోపకుమారులు చక్కగా భుజిస్తూ ఉన్నారు. ఒకడు మాటి మాటికి వ్రేలు మడిచి ఎదుటివానిని ఊరిస్తూ ఊరగాయలు తింటున్నాడు. ఒకని కంచంలోని పదార్థం మెల్లగా లాక్కొని వెంటనే మృంగివేసి చూడు, నేనేమీ తినలేదు అని నోరు తెరిచి చూపిస్తున్నాడు ఇంకొకడు. ఒక్కడు 5-6 చల్దులు పందం వేసి నోటిలో కూరుకొని తింటున్నాడు. ఇన్ని ఉన్నప్పుడు పంచుకొని తినాలి, అది స్నేహం అంటే అంటూ బంతులాటలాడుతున్నాడు. ఆ కృష్ణుడు చూడు అంటూ మోసగించి ఇతరుని ఆకులోని మేలైన భక్ష్యాలను తినేస్తున్నాడు ఇంకొకడు. ఒకడు నవ్వుతున్నాడు, స్నేహితులను నవ్విస్తున్నాడు. మరొకడు ముచ్చటలాడుతున్నాడు, ఇంకొకడు మురిసిపోతున్నాడు. ఆ సమయంలో అప్పుడు కృష్ణుడు నడుముకు దట్టంగా కట్టిన దట్టీలోని పిల్లన గ్రోవిని దోపాడు. చక్కని కొమ్ము బూరాను, చేతి కర్రను జారిపోకుండా ఎడమ చంకలో పెట్టుకున్నాడు. మీగడ పెరుగుతో కలిపిన చల్ది అన్నపు ముద్దను ఎడమ చేతిలో పెట్టుకున్నాడు. ఉత్సాహంతో ఇంకొద్దిగా అని కొసరి కొసరి తెచ్చిన ఊరగాయలు రేళ్ల సందుల్లో నిలుపుకొని స్నేహితుల మధ్య చక్కగా కూర్చొని నర్భగర్భంగా నవ్వుతూ యాగభోక్త అయిన కృష్ణుడు దేవతలు కూడా ఆశ్చర్యపడుతుండగా చిన్నతనం నటిస్తూ చద్ది అన్నం తిన్నాడు పరీక్షిత్తు మహారాజా. ఇలా కృష్ణునితో కలిసి గోపకులు చద్ది అన్నం తినేటప్పుడు దూడలు మేయటానికి వచ్చి పచ్చని గరిక గుబురుల మీది కురికి దొంగమేతలు మేస్తూ ఘోరారణ్యం మధ్య చాలా దూరం వెళ్ళాయి. వాటిని చూడక భయపడుతున్న గోపకుమారులతో కృష్ణుడిలా అన్నాడు. బాలకులారా వినండి, దూడలు అడవిలో చాలా దూరం వెళ్ళాయి. లేత పచ్చికలు తినాలనే ఉత్సాహంతో ఎక్కడికి వెళ్ళాయో ఏమయ్యాయో, క్రూర జంతువుల వల్ల ఏ ఆపద వచ్చిందో చూసి నేను తోలుకు వస్తాను. మీరంతా చల్దులు కడుపు నిండా లోటు లేకుండా తినండి అని చెప్పి చెవుల మీదికి వ్రేలాడుతున్న జులపాలతో, కంఠహారాలతో, బంగారు వేత్ర దండంతో, నెమలిపించాలు కల దండతో, నిండు ఉత్సాహంతో, ధరించిన అన్నపు ముద్దలతో నిండిన చేతులతో త్వరగా లేగదూడల కోసం దూరపు అడవిలోకి వెళ్ళాడు ఆ బాలకృష్ణుడు. ఇలా వెళ్లుతూ ఇక్కడ పచ్చగడ్డి మేశాయి, ఇక్కడ నీళ్లు త్రాగాయి, ఇక్కడ నుండి వెళ్ళాయి, ఇక్కడ మంద కట్టాయి, ఇక్కడ విడిచి బయలుదేరాయి అంటూ వాటి కాళ్ళ గుర్తులను చూసి వెతుకుతూ పోయాడు. కృష్ణుడు నిర్భయంగా లేగల కోసం పచ్చగడ్డి గుబురుల్లోనూ, భయంకర మృగాలుండే పొదరిళ్లలోనూ, చెట్ల చాటున,
గిరుల మీద, సరస్సుల్లో, నదులల్లో వెతుకుతూ ఉన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ కృష్ణుడు చూడ్డానికి చిన్న వయస్సు కలవాడు, అయినా అగాసురుడు చంపబోయే దూడల్ని ఎలా రక్షించాడు, ఊహిస్తే ఆశ్చర్యంగా ఉంది అనుకున్నాడు ఆ బ్రహ్మదేవుడు. కృష్ణుని బల పరాక్రమాలు పరీక్షించాలని దూడలను, గోపబాలులను ఒకచోట దాచివేశాడు. అప్పుడు దూడలు పోయిన జాడ తెలియక కృష్ణుడు పూర్వ సరస్సు దగ్గరికి వచ్చి స్నేహితులను కానక వారిని పిలిచినా పలకకపోవడంతో వారక్కడ లేరని నిశ్చయించి అతడు విశ్వమంతా తెలిసిన వాడవడం చేత ఇది బ్రహ్మదేవుడు చేసిన పని అని తెలుసుకొని తిరిగి వెళ్ళిపోతూ ఇలా అనుకున్నాడు. వంచింపం బని లేదు బ్రహ్మకిచటన్ వత్సంబులన్ బాలురన్, వంచించన్ గనుబ్రామితన్ను మరలన్ వంచించుట ఆశ్చర్యమే, వంచింపన్ మనకేల తెచ్చుటకునై వల్దించు బ్రహ్మాండముల్, వంచింపన్ మరలింప నేర్చు హరిలీలన్ మందహాసాస్యుడై. ఈ శార్దూల పద్యం యొక్క తాత్పర్యం ఏంటి అంటే, అయినా బ్రహ్మ ఇప్పుడు మోసం చేయవలసిన పని లేదు. నా కనుగప్పి నన్ను వంచించి వత్సములను అపహరించాడు. వానిని మళ్ళీ తిరిగి నేను వంచడం పెద్ద ఆశ్చర్యం కాదు. అయినా గోవుల కోసం బ్రహ్మను నేను వంచింపను కూడదు అనుకొని వంచనను మళ్లించడానికి నేర్పుగల శ్రీహరి లీలగా చిరునవ్వు నవ్వుకొని గోపకులు లేరని గోపాలకులకు చెప్పడం ఎందుకు, గోపాలకులు గోపికలు సంతసించేటట్లు నేనే బాలుర రూపంలోనూ దూడల రూపంలోనూ సంచరిస్తాను అనుకొని వెంటనే కృష్ణుడు లేగల గోపకుల రూపాలన్నీ ధరించాడు. చేతులు, పాదాలు, శిరస్సులు, నడుములు, ముఖాలు, వక్షస్థలాలు, ముక్కులు, కన్నులు, శ్రవణాలు, దంతాలు, వస్త్రాలు, దండలు, వేణువులు, కొమ్ములు, భూషణాలు, వయస్సులు, భాషలు, గుణాలు, మాటల తీరులు, స్వభావాలు ఏమీ తేడా లేకుండా ఆ కృష్ణుడు గోవుల, దూడల, గోపాలకుల రూపాలన్నీ ధరించాడు. అన్ని రూపాలు దాల్చి బహురూపుడై ఇలా బాలురుగా దూడల రూపాలతో కనపడటం ఏమీ ఆశ్చర్యం కాదు. ఆయన కంటే ఇతరమైన రూపం ఎక్కడైనా ఉందా? రాజా, మరలించు అనే కర్త, మరలించే గోపకులు, మరలే ఆవుదూడలు అన్నీ తానే అయి శ్రీహరి విలాసంగా మందకు వచ్చాడు. ఇలా గోపకులుగా, దూడలుగా వివిధ రూపాల్లో విహరిస్తూ మందకు వచ్చి వారి వారి దొడ్లలో ముందరి ప్రదేశాల్లో నిలిపి వారి వారి బాలకుల రూపాల్లో అందరి ఇళ్లలో ప్రవేశించి వేణునాదాలు చేశాడు ఆ బాలకృష్ణుడు. కొడుకుల వేణునాదాలు ఒక్కుమ్మడిగా చెవులకు ఇంపు కలిగించాయి. వెంటనే లేచి ఎత్తుకొని వారి శిరస్సుల వాసనలు చూసి తల్లులు పిల్లలను కౌగిలించుకుంటున్నారు. పాలు చేపుకు వచ్చి తమ పాలిండ్లలో నిండిన అమృతతుల్యములైన పాలు నిండుకునేటట్లు సంతోషంతో పాలిచ్చారు. అంతేకాదు, వెంటనే తల్లులు తమ మనస్సులలో ఉరకలెత్తే వేడుకలతో తమ కొడుకులకు నలుగులు పెట్టి తలంటి స్నానాలు చేయించారు. గంధాలు అలది ఆభరణాలు పెట్టి నుదుట రక్ష తిలకాలు దిద్ది సకల పదార్థాలతో నిండిన అన్నాలు పెట్టి ఎంతో ప్రేమ చూపారు. ఏ తల్లులకు ఏ బాలకులు ఏ విధంగా పూర్వం తిరిగి అదే ప్రీతి కలిగించేవారో ఆ తల్లులకు ఆ బాలకులు ఆ విధంగా ప్రీతి కలిగించారు. ఆ సమయంపున ఎంతో కుతూహలంతో తమ శాలలకు వెళ్ళి ఆవులన్నీ అంబా అంబా అని పిలిచి హూం అంటూ ఉప్పొంగిపోయి వాసన చూసి మూత్రం విడిచి దూడలను నాకుతూ పొదుగుల నుండి నిరంతరంగా స్రవించే పాలను తమ దూడలకు సంతోషంతో ఇచ్చాయి. గోపికలకు, గోవులకు మాధవునిపై చక్కని మాతృత్వ భావన కలిగింది. కృష్ణుడు కూడా వాటిని మాతృ సమానంగా భావించి బాల్యంతో కుతూహలంతో తిరిగేవాడు. గోకులంలోని వారందరికీ గోపబాలురపై పూట పూటకు సంతోషం పెరిగింది. పూర్వం తమకు కృష్ణుని మీద నిత్యము కొత్త వేడుక కలిగినట్లు. ఇట్లా కృష్ణుడు బాలక రూపాలు, దూడల రూపాలు ధరించి తన్ను తాను రక్షించుకుంటూ మందలో, అడవిలో అధిక మహిమతో 1 సంవత్సరం క్రీడించాడు పరీక్షిత్తు మహారాజా. ఇంకా 5-6 రోజులు తక్కువగా 1 సంవత్సరం అవుతూ ఉండగా ఒకనాడు బలరాముడు తాను వనానికి వెళ్ళి మందకు దగ్గరగా లేగదూడలను మేపుతూ ఉండగా దూరంగా గోవర్ధన శైల శిఖరం మీద పచ్చికలు మేస్తున్న గోవులు ఆ దూడలను చూసి సంతోషంతో హుంకారాలు చేస్తూ
మెడలు మోపుల మీది కంటా ఎత్తి 4 పాదాలు రెండైనట్లు కూడగలుపుకొని దాటుతూ ముఖాలు పొడవైన తోకలు ఎత్తుకొని పరిగెత్తి వచ్చి ఆ ఆవులు దూడలకు చన్నిచ్చి పాలు కుడిపాయి. అప్పుడు ఆ ఆవులు మూతులతో మింగేస్తాయా అన్నంతగా లేగలను నాకుతూ పాలిచ్చాయి. అప్పుడు గోపకులు గోవులను వారింపలేక కోపము సిగ్గు కలిగి వాని వెంట వచ్చి లేగదూడలను మేపుతున్న కొడుకులను చూసి అయ్యల్ని చూశాం అంటూ పులకరిస్తూ తమ పిల్లలను శీఘ్రంగా చేరి ఎత్తుకొని సంతోషిస్తూ కౌగులించుకుంటూ శిరస్సులు మనసారా మూర్ఖుని ముద్దు చేస్తూ గోపకులు ఎంతో సంతోషంతో ధైర్యంతో ఉన్నారు. ఇలా బాలకులను కౌగిలించుకుంటూ ఆనంద బాష్పాలతో నిండిన కనులతో గోపకులు గోవులను మళ్లించుకొని తొలిగి వెళుతుంటే వారిని చూసి బలరాముడు తనలో ఇలా అనుకున్నాడు: పాలు విడిచిన దూడల మీద గోవులకు గోపకులకు ఇంత వాత్సల్యం, ఇంత మమకారం ఎలా కలిగింది? హరిని ఆదరించినట్లు గౌరవించినట్లు వీరు గౌరవిస్తున్నారు, మమకారం చూపుతున్నారు. కృష్ణుని ప్రీతితో చూస్తున్నట్లే ఉంది. అలాగే ప్రేమ కలుగుతుంది. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇలాగ పూర్వం ఎప్పుడూ ఎరుగము. ఇది మానవ మాయ, దేవతల మాయ, దానవ మాయ, లేక శ్రీహరి మాయ. ఇతరుల మాయ నన్ను మోహపరచలేదు. ఇది విష్ణుమాయయే కావచ్చు అని మొదట మోహం పొందిన బలరాముడు తన దివ్య దృష్టితో చూసి తన మిత్రులైన గోపకులను దూడలను ఆ శ్రీహరియే అని అనుకున్నాడు. బలరాముడు ఇలా విశేషమైన జ్ఞానదృష్టితో చూసి తెలిసినా నమ్మలేక తత్తరపడుతూ కృష్ణుని చూసి ఇలా అన్నాడు: మహాత్మా, పూర్వం దూడలన్నీ ఋషుల అంశయని, గోపాలకులు దేవతల అంశయని అనుకున్నాను. కానీ దూడలు బాలురు కూడా నీవే అని ఇప్పుడు అనిపిస్తుంది. ఇదేమిటి అని అడిగితే అన్నకు గౌరవంగా వెంటనే నిజం చెప్పాడు. అతడు గ్రహించాడు. ఇలా హరి బాలురు దూడలు అయి సంచరించిన సంవత్సర కాలం బ్రహ్మదేవునికి తన మానం లెక్కలో ఒక్క త్రుటికాలం అయ్యింది. అప్పుడు బ్రహ్మ వచ్చి దూడలు గోపకుల రూపంలో ఉన్న కృష్ణుని చూసి ఆశ్చర్యపడి ఇలా అనుకున్నాడు: మందం కలిగిన వత్సబాలకులు నా మాయా గుహ సుప్తులై, ఆలమందలోని దూడలు గోపకులు నా మాయతో ఇంకా గుహలో పడుకొని నిద్రపోతూనే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళలేదు, ఇప్పటికీ లేవలేదు. వేరెవరిని నేను తప్ప సృష్టించేవారు లేరు. మరి వీరెవ్వరు? ఎలా సృష్టింపబడ్డారు? ఎక్కడి నుండి వచ్చారు? ఈ మాయతో ఇప్పటికి సంవత్సరం గడిచింది. బ్రహ్మ పంపునంగాని పుట్టదు ప్రాణసంతతి ఎప్పుడును. బ్రహ్మనొక్కడు గాని వేరొక బ్రహ్మ లేడు సృజింపగా. బ్రహ్మ నేను సృజింపనుండక బాలవత్స కదంబం, ఏ బ్రహ్మమందు జనించెనొక్కట బ్రహ్మమౌనది చూడగాను. ఈ మత్తకోకిలం యొక్క తాత్పర్యం ఏంటి అంటే, ప్రాణులు బ్రహ్మ వల్లనే కానీ ఇతరుల వల్ల పుట్టరు. బ్రహ్మను నేనొక్కడినే కానీ వేరెవ్వరూ లేరు. మరి ఈ బాలకుల సమూహం ఎక్కడి నుండి పుట్టింది? ఒకవేళ ఆ పరబ్రహ్మమే ఈ రూపంలో ఉన్నాడా అని ఇలా అంతా ఎంతో తేలికగా గ్రహించే అనుభవపూర్వక జ్ఞానం కల బ్రహ్మ చాలా ఆశ్చర్యపడి చాలాసేపు ఆలోచించి ఏం చెయ్యాలో తోచక కలతపడుతూ ఆందోళన చెందుతూ ఉన్నాడు. తాను మోహపడకుండా లోకాలనన్నింటినీ మోహింపజేయ నేర్చిన విష్ణువును మోహింపజేస్తాను అనే మోహంతో బ్రహ్మ తానే మోహితుడయ్యాడు. పగటిపూట మినుగురు పురుగు కాంతి చెడిపోతుంది, రాత్రి మంచు చీకటిలో కలిసి మాయమవుతుంది. అలాగే విష్ణువు మీద ఇతరుల మాయలు పనిచేయవు, సరికదా? ప్రయోగించిన వారి గొప్పతనం చెడగొడతాయి. ఇంకా బ్రహ్మ ఇలా భావించాడు: పుట్టితి బుద్ధి ఎరింగితి, పుట్టించితి జగము, సగము ఓయను ప్రాయంబు, ఇట్టివి నూతన సృష్టులు పుట్టుట లేవౌరా, ఇట్టి భూమిలు భూమిన్. నేను పుట్టాను, జ్ఞానం పొందాను, లోకాలన్నీ పుట్టించాను. నాకు సగం వయస్సు అయిపోయింది, కానీ ఇట్టి కొత్త విచిత్రాలు నేనెన్నడూ చూడలేదు అని బ్రహ్మ తనలో తాను అనుకున్నాడు. అని నోటిలో సరస్వతి ఉండే నేర్పు చేత ప్రశస్తికెక్కిన 4 ముఖాల మేలుపు చాలా విధాలుగా తన మనస్సులో ఆలోచిస్తూ ఉన్నాడు. అంతలో అతడు చూస్తూ ఉండగానే ఆ బాలకులు నీలమేఘ శ్యాములు హారాలతో, కుండలాలతో, కిరీటాలతో, వనమాలికలతో అందగిస్తూ శ్రీవత్సం శుభప్రదమైన అంగదాలు, నూపురాలు, కంకణాలు, బంగారు ములత్రాళ్ళు,
ఆపాడ మస్తకము తులసీ దామాలు విలసిల్లే అంగుళీయకాలు శంఖం చక్రం గద కమలం చేతిలో కలిగి చతుర్భుజాలు కలిసి పచ్చని పట్టు వస్త్రం ధరించి వెన్నెల వంటి నవ్వులతో కరుణామయ దృష్టులతో 1000 సూర్యుల కాంతితో అనంతమైన సచ్చిదానంద రూపమహితులై అనిమాది సద్గుణాలు కలిసి వేరుభావం లేనివారై శ్రీమన్నారాయణునితో సమాన రూపం కలిగి నృత్త గీతాది వాద్యాలతో తన్మయించి సేవలు చేస్తూ రూపుదాల్చిన బ్రహ్మాది చరాచరాలు అనిమాది సిద్ధులు మాయాది శక్తులు మహత్తు మొదలగు 24 తత్వములు గుణక్షోభ కాల పరిణామ హేతు సంస్కార కామ కర్మ గుణాలు ఆకారం ధరించి నృత్యాలు చేస్తూ గీతాలు ఆలపిస్తూ నమ్రులై సేవిస్తుండగా వేదాంతవేత్తలు కూడా తెలియని విధంగా మనోహరంగా ప్రకాశించే వారిని చూసి బ్రహ్మ ఇలా అనుకున్నాడు, నా చేష్ట నుండి తప్పించుకున్న ఈ బాలకులను చూస్తూ ఉండగానే వీరు మహా తేజస్సుతో కనిపిస్తూ ఉన్నారు. ఈ తేజస్సు మహాప్రవాహంగా ఉంది, చూడలేకపోతున్నాను. దీనికి కారణం ఏమిటి? ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? సృష్టికర్తకే మోహం వచ్చింది కదా అని ఇంద్రియాలకు వెక్కసమైన వారిని చూసి ఇలా అనుకున్నాడు. పరమేశ్వరుడైన విష్ణుని తేజస్సుతో చరాచరమైన ఈ లోకం ప్రకాశిస్తుంది. ఆ తేజస్సును కన్నులారా చూడలేక బ్రహ్మ పరవశం పొందుతున్నాడు. ఆయన ఇంద్రియాలన్నీ స్తంభించిపోయాయి. అప్పుడు బ్రహ్మ బొమ్మ గీసినట్లు నిశ్చేష్టుడయ్యాడు. మాయకు అతీతుడై వేదాంత విజ్ఞానానికి కూడా అందక స్వప్రకాశంతో ఆనందంతో ఉన్న తనను చూచి నివ్వరపడిన బ్రహ్మను చూసి కృష్ణుడు ఇలా అనుకుంటున్నాడు. బాలభావంతో అజ్ఞాని అయి బ్రహ్మ తన బ్రహ్మాభిమానంతో మతిమరిచి నా మహిమ ఎంతటిదో చూడడానికి వచ్చాడు అని తన మాయాజాలమంతా వెప్పివేసి తాను సృష్టించిన లీలా రూపాలన్నింటినీ కేలీ చాతుర్యంతో దాచివేశాడు. అంతలో మృతి చెందినవాడు మళ్ళీ బ్రతికి వచ్చినట్లు 8 కన్నులు గల బ్రహ్మ తేరుకున్నాడు. కాళ్ళు చేతులు కదిలించి కన్నులు తెరిచి చూసి ముందు వెనుక పైకి ప్రక్కల అంతటా కలియజూచి తన ముందు శ్రీహరి తిరుగాడుతుండడం చేత జాతివైరం లేని నరులు పక్షులు మృగాలకు నిలయమై సిరి కలిగి కామ క్రోధాదులు లేనివారికి ఆటపట్టైన బృందావనం చూసి అందులో కృష్ణుని చూడగలిగాడు. తనకంటే ఇతరమేదీ లేదని తెలిసి త్రిగుణాలకు విభుడైన దూడల కోసం వెతుకుతున్న వానిని, అన్నీ తెలిసిన వాడైనా తెలియని వాని వలె స్నేహితులను పిలుస్తున్న వానిని, లోపల వెలుపల ఆది అంతము అనే భావాలు లేనివాడైనా అప్పుడప్పుడు మార్గం అడుగుతున్న వానిని, ఎంతో గంభీరుడైన దూడల అడుగులు వెతుకుతూ నటన చేసేవానిని, జన్మలేని వాడైన గోపబాల భావం అంతా శరీరంలో కనిపించే అందగాడిని, చేతిలో చలిది అన్నపు ముద్ద కలవానిని అప్పుడు ఆ బ్రహ్మదేవుడు చూశాడు. చూసి తొందరగా బ్రహ్మ రాజహంస మీది నుండి క్రిందికి దిగి ఉరికి బంగారు దండ వంటి శరీరంతో నేల మీద సాష్టాంగపడి మనులతో ప్రకాశిస్తున్న తన కిరీటం యొక్క అంచులు ఆ బాలకృష్ణుని పాద పద్మాలకు తగిలేటట్లు మ్రొక్కి అందమైన ఆనంద బాష్ప జలాలతో ఆ విష్ణుమూర్తి పాదాలు కడిగాడు. ఇంకా పాదాలపై పడుతూ లేస్తూ భక్తితో తాను చూసిన పెంపు తలుచుకుంటూ బాలుని మహిమ అనే సముద్రంలో అజుడు అంటే బ్రహ్మ తన దుడుకుతనం తొలగించుకున్నాడు. అప్పుడు మెల్లగా లేచి నిలిచి నయన పద్మాలు తెరిచి గోవిందుని చూసి బ్రహ్మ ముఖాలు వంచుకొని అంజలించి నిశ్చల చిత్తంతో 4 ముఖాలతో ఇలా స్తుతించాడు. మెరుపుతో కూడిన మేఘం వలె మెరిసే ఉత్తరీయంతో కూడిన శరీరం కలవానిని, చక్కని మృదులమైన అన్నపు ముద్ద వేత్రం కొమ్ము బూర వేణువులతో ఉన్నవానిని, గురువింద పూసల కుండలాలు కలిగి నెమలిపించంతో తలపాగగా చుట్టబడిన శిరసు కలవానిని, పుష్పమాలలు కంఠాన ప్రకాశించేవానిని, పద్మం వంటి కోమల పాదాలు కలవానిని, కనుగొలుకులలో కరుణ చిందేవానిని, గోపాల బాలుని వలె ఉన్న నవ్వు ముఖం కల నాకన్న తండ్రిని నిన్ను మొక్కుతాను కృష్ణ, నీకు మొక్కుతాను కృష్ణ అని బ్రహ్మ అన్నాడు. నన్ను మన్నించి నీ వారికి ఆనందం నింపే నీ ఈ చిన్ని రూపాన్ని నేను భావింపలేకపోతున్నాను. ఇక నీ విశ్వరూపం ఎవరు భావించగలరు? కైవల్యంగా ఆత్మ నివేద్యంగా ఉన్న నీ వైభవం ఎంతటిదో తెలియదు ఈశ్వరా.
విజ్ఞాన పద్ధతులు ఏమీ తెలియలేకపోయినా జ్ఞానులు నీ వార్త చెబితే తమ వాక్కు, మనస్సు, శరీరములు నీకిచ్చి నీవు అజితుడవైనప్పటికీ అజ్ఞులు నిన్ను బట్టి గెలుస్తారు. శ్రేయస్సులు వర్షించే భక్తిని గ్రహించక కేవలము బోధ కలిగేందుకు తపస్సు చేయటం నిష్ఫలం. పొల్లును దంచితే రాబడి రాదు, అది ఎంత ఎక్కువైనా సరే. నిజంగా నిన్ను తెలుసుకొనటానికి తమ కోరికలన్నీ నీకు సమర్పించి నీ కథ వింటూ తమ సత్కర్మ చేత లభించిన భక్తితో సుజనులు నీ మొదటి స్థానం పొందుతారు. నీ నిర్గుణ స్వరూపం ఏ ప్రక్రియలు లేకుండా ఉంటుంది. విషయత్వం కూడా ఉండదు, ఆత్మాకారమై ఉంటుంది. దానిని ఆత్మ అంటాము. అది అన్నింటిలో అంతర్యామిగా ఉంటుంది. అది ఇంద్రియాలకి కనిపించదు. దానికి ఇతరులు ఉండరు అనిపిస్తుంది. ఇంద్రియాలను తన లోపలికి త్రిప్పితే తనకు తాను ఇలా కష్టపడి నీ నిర్గుణత్వం తెలుసుకోవచ్చును. అది కష్టం అనుకుంటారు, కానీ అసలు నీ సగుణ రూపమే తెలియలేము. నీ గుణాలు ఎవరికీ తెలియవు. నీవు గుణాలతోనే కనిపిస్తావు. నీ గుణాలకు ఒక పరిమితి అంటూ లేదు. అందుచేత నీ కనిపించే రూపాలను తెలుసుకొనటమే కుదరదు అని బ్రహ్మదేవుడు ఆ శ్రీకృష్ణుని స్తోత్రిస్తూ ఉన్నాడు. తారా తుషార శీకర భూరజములకైనా లెక్క బుదులిడుదురు భూభారవ తీర్ణ కరుణవు నీ రమ్య గుణాలి ఎన్న నేరరగన్య. ఈ కందపద్యం యొక్క తాత్పర్యము నక్షత్రాలను, మంచు తుంపురులను, ధూళిని అయినా లెక్కించవచ్చునేమో కానీ భూభారం తీర్చడానికి అవతరించిన నీ రమ్యగుణాలను ఎంతటి పండితులు లెక్కించలేరు శ్రీకృష్ణ. ఈశ్వర, నన్ను శ్రీహరి ఎప్పటికి దయ కలిగి చూస్తాడో, నేను ఎప్పటికి శ్రీహరిని చూడగలుగుతాను అనే ఆర్తి కలవాడు నిజమైన నేర్పరి. నీ వెంటపడి పూర్వకర్మలను నశింపజేసుకుంటూ నీవాడై శరీరంతో, వాక్కుతో, మనస్సుతో నిన్ను సేవించే నైపుణ్యం కలవాడే కైవల్యమనే లక్ష్మిని, మోక్ష లక్ష్మిని పూర్తిగా అందుకుంటాడు. మాయలు పెట్టే వానిని మాయలలో పెట్టే నేర్పరివి నీవు. నిన్ను నా మాయతో కలిచివేసి నీ మహిమను లెక్కించాలని ప్రయత్నించి లెక్కించలేకపోయాను. నన్ను కరుణించు ఓ బాలకృష్ణ, నన్ను రక్షించు. యోగి రాజులచే కీర్తింపబడేవాడా, ఎప్పుడైనా దావాగ్ని తన నుండి పుట్టిన అగ్నిని గెలిచి వెలుగుతుందా? సర్వేశ నే రజో జనితుండ మూడుండ ప్రభుండ నేనని వెర్రి ప్రల్లదమున గర్వించి నాడను గర్వాంధ కారంద నయనుండ కృపజూడు నను ప్రధాన మహదహంకృతి నభో మరుదగ్ని జలభూమి పరివేష్టితాండ కుంభంబులోన 7 జయనెలమేన నినయు నేనెక్కడా నీ దృగ్విదాండంబు లేరికైన సంఖ్య సేయగరానివి సంతతంబు ఓలింబ పరమాణువుల భంగి నొడలి రోమ వివరములయందే వర్తించు విపుల భాతి నినయుచున్న నీవెక్కడా ఎంతకెంత. సర్వేశ్వర, నేను రజోగుణంతో పుట్టాను, మూఢుడను. నేనే ప్రభువునని అహంకరించాను. గర్వంతో నా కనులు మూసుకొని పోయాయి. నన్ను దయచూడు. ప్రకృతి, మహత్తు, అహంకారము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అనే బ్రహ్మాండ కుంభంలో 7 జేనుల మేర శరీరం కలవాడను. ఇటువంటి బ్రహ్మాండాలు నీ రోమకూపాల్లో పరమాణువులలాగా సదా ప్రవర్తిస్తాయి, పరిభ్రమిస్తుంటాయి. అటువంటి విరాట్ స్వరూపుడవు నీవెక్కడా, నేనెక్కడా అని ఆ బ్రహ్మ శ్రీకృష్ణుని స్తోత్రం చేస్తూ ఉన్నాడు. ఇంకా కడుపులలోని శిశువు కాలితో తన్నితే తల్లు కోపగించదు, దండించదు. స్థూల సూక్ష్మ రూపాల్లో, కారణ రూపాల్లో ఉన్న ఈ సర్వము నీ కడుపులోనిదే. నేను శిశువును మాత్రమే. కన్న తల్లి వల్లే నన్ను దయజూడుమయ్యా ఓ బాలకృష్ణ అంటూ బ్రహ్మ శ్రీకృష్ణుని స్తోత్రం చేస్తూ ఉన్నాడు. ప్రళయ సముద్రంలో నిద్రించిన నారాయణ్ణి నాభి పద్మం యొక్క నాళం నుండి బ్రహ్మ పుట్టాడు అనేది నిజం. పద్మాక్ష, నలినాక్ష, నీవు ఆది నారాయణుండవు. జలము, నారము, జీవచయము, నారమందు నీ ఉంట నీ అందివి ఇంటను నారాయణుండను నామమయ్యే సకల భూతములకు సాక్షి వదీషుండవబ్ది నిద్రించు నారాయణుడవు. నీ మూర్తి అది నీకు నిజమూర్తి ఎనరాదు. ననిల నానము త్రోవ నడిచి మున్ను కడగి 100 వెతికి నీగాననైతి ఏకదేశస్థుడవుగా వనేక రుచివి జగములో నుండు నీలోన జగములుండు నరుండు నీ మాయ నెట్లైన నగుచునుండు. పద్మాక్ష, నీవు ఆది నారాయణుడవు.
నీళ్ళే నారములు, ఆ నారములలో నీ ఉండటము, నీ యందు నీరములుండటము కూడా నారాయణ అనే నీ నామానికి అర్థమే. నీవు సకల భూతాలకు సాక్షివి, ఈశ్వరుడవు, సముద్రంలో నిద్రించే నారాయణుడవు. ఆ నీ మూర్తి నీకు నిజరూపం అనటానికి వీల్లేదు. తామర తూడు మార్గంలో నేను వెళ్ళి 100 ఏళ్ళు వెతికినా నిన్ను చూడలేకపోయానయ్యా. ఓ బాలకృష్ణ, నీకు ఒక ప్రకాశమా? జగములోనే ఉంటావు నీవు, నీలో జగములుంటాయి. ఇదే ఆశ్చర్యం. నీ మాయతో ఏదైనా జరుగుతుంది కృష్ణ అంటూ, ఈశ్వర వినుము, బయట కనబడుచున్న ఈ విశ్వమంతయు నీ మాయయే సుమా. అట్లుగానిచో యశోదాదేవి నీ కడుపులో ఈ ప్రపంచమును కనులారా ఎట్లు చూడగలిగిను? చూచినదే పో, చూచినదే అనుకున్నాము. మరల ఆ విశ్వమును, బ్రహ్మాండాది సకల లోకములను బయట చూడగలిగిందా? లేదు. ఈ ప్రపంచమంతయు నీ కనుసన్నులలో లోపల బయట విలసిల్లుచుండును. అట్లు కానరానిచో తదన్యమేయగును, అనగా నీ స్వరూపముగానే ఉండును. ప్రభు, మొదట నీవు ఒక్కడివిగానే కనిపించావు. తరువాత ఆవు దూడల్లో కలిసిపోయి ఉన్నావు. తరువాత నిన్ను ఉపాసించే వారిలో చతుర్భుజుడవై కనిపించావు. ఆ మీద బ్రహ్మాండాలన్నీ చూపించావు. అది కాదని మళ్ళీ ఇలా ఒకడవయ్యావు. నీ లీలలన్నీ చూశాను కదా ప్రభు అని ఆ బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని స్తోత్రం చేస్తూ ఉన్నాడు. ఇదంతా తెలిసిన వారికి కనిపిస్తావు. ప్రకృతితో చేరి లోకాలు నిర్మించేందుకు నావలే కనిపిస్తావు. లోకాలను రక్షించడానికి నీవలే, సంహరించడానికి రుద్రునివలే కనిపిస్తావు ప్రభు. జలచర మృగ భూసుర నర కులముల జన్మించి తీవు కుజనుల జర్పన్. జలిమిని సుజనుల మనుపను దలపోయగరాదు నీ విదంబులనంతా. అనంత, నీవు దుర్జన శిక్ష కోసం, సజ్జన రక్ష కోసం పూర్వం మత్స్యరూపంగా, కూర్మరూపంగా, వరాహంగా, నృసింహంగా, వామనుడుగా, పరశురాముడిగా, రాముడిగా పుట్టావు. నీ లీలలు ఎన్నో ఊహించలేమయ్యా. మైకం క్రమ్మించి యోగమాయతో నిద్రించిన పరాత్మ, భూమా, యోగిరాజా, నీ విలాసాలు ఎప్పుడెక్కడ ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు అని బ్రహ్మ శ్రీకృష్ణుని స్తోత్రం చేస్తూ ఉన్నాడు. అదీగాక ఈ జగమంతా నీ నిజరూపంగా భావించరాదు. కల వంటిది, ఎన్నో దుఃఖాలు కలది. జ్ఞానం లేని జగత్తును చక్కని బోధ శరీరంతో అంతం లేక ఉంటావు. మాయతో పుట్టుతూ, జీవిస్తూ, నశిస్తూ ఉన్నట్లు ఉంటావు. ఒకడవే సర్వాత్ముడవు, ఇతర ఉపాధులు లేనివాడవు, ఆజ్యుడవు, అమృతుడవు, అక్షరుడవు, రెండో వాడు లేనివాడవు. నీ అంతట నీవే ప్రకాశించే జ్యోతివి, సంపూర్ణుడవు, పురాణ పురుషుడవు, సంపూర్ణ సౌఖ్యానికి నిధివి, నిత్యము సత్యస్వరూపుడవు, దోషరహితుడవు. నిన్ను భావించలేము దేవా. ఇటువంటి నీవు జీవాత్మ స్వరూపుడవు, సకలాత్మలకు ఆత్మయైన పరమాత్మ స్వరూపుడవు కూడా అవుతావని ఎవరికి తెలుసునో వారు గురువనే సూర్యుని వలన తెలిసిన ఉపనిషత్తుల అర్థం అనే చక్కని నేత్రంతో సంసారమనే మిథ్యా సముద్రం దాటినట్లు ఉంటారు. త్రాడును చూసి అది త్రాడనే జ్ఞానం లేకుండా ఉండటం చేత అది సర్పం అనిపిస్తుంది. తరువాత తెలిసిన వారి వల్ల అది త్రాడని తెలుస్తుంది. అనగా పూర్వం త్రాడను కనుక పాము అనుకోవడం చేత అటువంటి భ్రాంతి కలుగుతున్నది. అదేవిధంగా ఆత్మ పరమాత్మయే అని తెలియని వానికి ప్రపంచమంతా నిజంగా గోచరిస్తుంది ప్రభు. యథార్థము తెలిసిన జ్ఞానులకు మాత్రం ప్రపంచం మిథ్య అని తెలుస్తుంది. నిత్య ప్రకాశ స్వరూపుడైన సూర్యునిలో రాత్రి పగలు అనే తేడాలు లేవు. అలాగే పరిపూర్ణ జ్ఞానమూర్తి అయిన ఆత్మలో బంధము, మోక్షము అనేవి లేవు. ఇది తెలియని మూఢులు ఆత్మస్వరూపుడవైన నిన్ను దేహస్వరూపుడుగాను, అంతర్యామిగా కాక వెలుపల ఉండేవానిగా తలంచి నిన్ను వెతుకుతూ ఉంటారయ్యా. వారి మూఢత్వం గురించి నేనేమి చెప్పగలము? బుద్ధిమంతులైన వారు జడ పదార్థమును నిషేధిస్తూ తమ శరీరాలలోని అంతర్యామిగా వెలుగుతున్న పరతత్వము అయిన నిన్ను వెతుకుతూ ఉంటారు. దేవా, నీ చరణ ప్రసాద కనలబ్ధింగాక లేకున్నన్ ఉండే వెంటంజను నీ మహామహిమను ఊహింపగనివ్వారికి. నీవారై చనువారిలో నొకడనై నినుగొల్చు భాగ్యంపు నాకీవే ఇప్పటి జన్మమందైనా నుండెండైనన్ ఓ ఈశ్వరా. దేవా, నీ మహిమను ఊహించాలంటే నీ పాదాల నుండి పొందిన కణం నుండి మాత్రమే సాధ్యం.
నీ వారై జీవించే ధన్యులలో నేను ఒకడినై నిన్ను సేవించుకునే భాగ్యం ఈ జన్మలో కానీ మరో జన్మలో అయినా సరే ఆ భాగ్యం ప్రసాదించు స్వామి అని ఆ బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని స్తోత్రం చేస్తూ ఉన్నాడు. కృపానిధి, 100 యజ్ఞాలతో అయినా నీ కడుపు నిండదు. కానీ ఆవు, దూడల, గోపాలుల రూపాలు దాల్చి ఆవు పాలను గోపకాంతల చనుబాలు త్రాగి పరవశించి చరించావు. అలా పాలిచ్చిన గోవులు, గోపికలు పొందే భాగ్యమే భాగ్యం. వారి ధన్యత ఎంతటిదో చెప్పలేనయ్యా నేను అని, ఇంకా పరిపూర్ణము, సనాతనము, పరమానంద స్వరూపము అయిన పరబ్రహ్మమే స్నేహితుడయ్యాడంటే ఆ నందగోపకుల భాగ్యం ఎంతని ప్రశంసించగలను. అంబుజాక్ష, 11 ఇంద్రియాలకు అధీశ్వరులు, చంద్రాదులు, నేను, శివుడు అనే 13 ఇంద్రియాలనే పాత్రలతో నీ పాదపద్మాల మకరందాన్ని అమృతం వలె త్రాగుతున్నాము. అందుకే ఒక్కొక్క ఇంద్రియానికి అధిపతులమయ్యాము, ధన్యులమయ్యాము. అటువంటప్పుడు అన్ని ఇంద్రియాల ప్రవృత్తులు నీపైననే నిలుపుకొని తిరిగే గోపికల భాగ్యం ఎంత గొప్పదో ఆ భాగ్య సంపదను భావించి ప్రస్తుతించలేము. నీవు భక్తవత్సలుడవు కనుక గోపికలకు అంత భాగ్యం కలిగింది. వేదాలు కూడా వీక్షింపలేని నిన్ను ఈ లోకంలో, ఈ వనంలో, ఈ మందలో కృష్ణ కృష్ణ అంటూ ఆలపించడం మొదలైన భావాలన్నీ నీకే సమర్పించే ఈ గొల్లల్లో ఒక్కని పాదరేణువులను నెత్తిమీద చాలుకుంటే చాలయ్యా, బ్రహ్మపదం ఎందుకయ్యా అంటూ ఆ బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని స్తోత్రం చేస్తూ ఉన్నాడు. భక్త రక్షామణి, నిన్ను హింసించిన పూతనాది రాక్షసులకి నీ గొప్ప అంగీకారం ఇచ్చేశావు. ఇప్పుడు నీకు పురాలు, ధారాపుత్రులు, గృహాలు, సంపదలు, ప్రాణాలు, దేహాలు అన్నీ ఇచ్చే గోపకులకు ఏమిస్తావో అని సందేహం కలుగుతుంది. భక్తితో నిన్ను సేవించినంత కాలము ఈ దేహం కారాగృహం. మోహం కాళ్ళ సంఖ్యలు, రాగాదులు శత్రు వ్యూహాలు అవుతాయి. కమలాక్ష, నిన్ను ఆశ్రయించే జనులకు ఆనందం ఇవ్వాలని ఎన్నో విలాసాలతో సహజంగా ఏ ప్రపంచము లేనివాడవైనా ప్రపంచమంతా ప్రకాశింపజేస్తావు. నీవు విశ్వమూర్తివి అని ఆ బ్రహ్మ శ్రీకృష్ణుని స్తోత్రం చేస్తూ ఉన్నాడు. ఇన్ని మాటలెందుకు కృష్ణ? ఎరిగిన వారి అజ్ఞానం తెలియదా? నీ పెంపు తెలుసుకోవాలంటే మనస్సుకు, వాక్కుకే చాలా కష్టం. నీవు సద్గుణాలనే రత్నాలకు సముద్రం వంటి వాడవు. నీకు అన్నీ తెలుసును. సర్వమునకు అధిపతివి నీవు. సర్వము చూస్తావు. నేను చేయని అపరాధం లేదు. సర్వేశ్వర, నన్ను అనుగ్రహించు, వెళ్ళి వస్తాను అని ఆ బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుడితో అన్నాడు. జయశీల, రాక్షస సంహారి, వృష్ణివంశమనే పద్మాన్ని వికసింపజేసే సూర్యుడవు నీవు. విప్రులు, దేవతలు, గోవులు, వైష్ణవులు అనే సాగరానికి చంద్రుని వంటి వాడవు కృష్ణ. పాషండ ధర్మమనే గృహానికి దావాగ్ని వంటి వాడవు. దేవా, నీకు కల్పం చివరిదాకా నమస్కరిస్తాను అని ఇలా ప్రశంసించి 3 సార్లు ప్రదక్షిణం చేసి పాదాల మీద పడి వీడ్కొని బ్రహ్మ తన ఇంటికి వెళ్ళిపోయాడు. అతనిని మన్నించి భగవంతుడైన హరి పూర్వం అదృశ్యమై ఇప్పుడు తిరిగి వచ్చిన వత్స బాలకులను మళ్ళీ తీసుకుని ఇసుక తిన్నెలపైకి చేర్చాడు. అల్పత్వంతో బ్రహ్మ తమను వంచిన సంవత్సర కాలాన్ని గోపకులు కృష్ణమాయతో కొద్ది కాలంగానే భావించారు రాజా. ఏ మహాత్ముని మాయతో ఈ విశ్వమంతా మోహితమై ఉంటుందో ఆ కృష్ణుని మాయను అర్భకులు 1 సంవత్సర కాలం పాటు తెలియకుండా ఉన్నారు అనటం ఎంత ఆశ్చర్యమో. అప్పుడు స్నేహితుడా, వచ్చావా ఇక్కడికి క్షేమంగా? ఆవులు అరణ్యం నుండి వాటి పూర్వస్థానాలకు వచ్చాయి. నీవు వచ్చే వరకు వీరెవ్వరూ చద్ది అన్నం తినలేదు. చూడు, రా అంటూ పిలిచారు గోపకులు. కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ ఉంటే అంతా సరసంగా సంభాషించుకుంటూ గోపకులు భుజించారు ఆ చద్ది అన్నాన్ని. ఇలా బాలకులతో చల్ది అన్నం తిని వారికి పాము చర్మం చూపిస్తూ అడవి నుండి తిరిగి వస్తున్నాడు ఆ బాలకృష్ణుడు. పూలమాలల పించమాలికల కాంతులు కృష్ణుని శరీరమంతటా ప్రకాశిస్తున్నాయి. కృష్ణుడు కొమ్ముబూరలు, వేణువుల నాదాలనే పాశాలతో లోకమంతటిని బంధించినట్లున్నాడు. ప్రసన్నులైన గోప బాలకులు కృష్ణుని బాహు పరాక్రమాన్ని కీర్తిస్తున్నారు. అట్లా గోపకులు ఉల్లాసంతో చూస్తూ ఉండగా కృష్ణుడు వారితో కలిసి మందకు వెళ్ళిపోయాడు.
ఆ సమయంపున ఆ గుల్లపల్లెల్లో పెద్ద పాము మమ్ము మృంగింది. మన నందకుమారుడు అయిన కృష్ణుడు ఆ పామును చంపి మమ్ము అరణ్యంలో కాపాడాడు అని ఆ గోపబాలకులంతా తల్లిదండ్రులతో చాటించారు. ఆ మాట విని రాజు ఇలా అన్నాడు: పండితవర్య, తన్ను కనిపెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల కంటే ఆ కృష్ణుడు గొల్లపల్లెలోని వారికి ఎలా మనోహరుడయ్యాడు, ఈ విషయం చెప్పండి అని ఆ పరీక్షిత్తు మహారాజు శుకమహర్షిని అడగా, శుకమహర్షి ఇలా అంటూ ఉన్నాడు: రాజా, ప్రాణులన్నింటికీ తమ బిడ్డలు, ఇల్లు, బంగారం మొదలగు వస్తువుల కంటే సర్వాత్మకుడైన కృష్ణుడే అందరికీ ఆత్మ కావున వారందరికీ కృష్ణుడే వల్లభుడయ్యాడు. పద్మాక్షుడు ముల్లోకాలకు హితం చేయటానికి మాయతో రూపుదాల్చి అవతరిస్తాడు. గుణాలన్నింటిలోనూ భూధాతువు భావార్థ రూపంలో ఉన్నట్లుగా శ్రీహరిపాదం అనే నావను పొంది పుట్టుక అనే సముద్రాన్ని దాటి ఆపదలు లేకుండా అమృత పదాన్ని ధీరులు పొందుతారు. అగుడనే అసురుని చంపి కృష్ణుడు తోడి బాలులతో కలిసి చద్ది అన్నం భుజించాడు. బ్రహ్మకు తన చిద్విలాసం చూపించి ఆ బ్రహ్మదేవునికి కనువిప్పు కలిగించాడు. ఆ కథ చదివినా విన్నా కోరిక తీరుతుంది. దీనితో శ్రీకృష్ణ లీలలు 4వ భాగం సమాప్తం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై హింద్.